మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో ఒక బైక్ యాక్సిడెంట్ జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. రోడ్డు పక్కన ఉన్న గుంటలో బైక్ పడిపోయి ఉంది. బైక్ కూడా ధ్వంసమైంది. ముగ్గురు స్పాట్లోనే చనిపోయారనుకున్నారంతా. పోలీసులు మాత్రం ఏదో వెహికల్ ను తప్పించబోయి లోతైన గొయ్యిలో పడ్డారనుకున్నారు. అయితే ఇందులో విషాదం ఏంటంటే కుండలిక్ జాదవ్, కళావతి జాదవ్ అనే వృద్ధ దంపతులు, అలాగే వారి కొడుకు ఆకాష్ ముగ్గురు చనిపోయారు. ఇక ఆ కుటుంబంలో మిగిలింది చిన్న కొడుకైన మహేంద్ర జాదవ్. కుటుంబంలోని వారంతా చనిపోవడంతో మహేంద్ర కన్నీరు మున్నీరయ్యాడు. దగ్గరి బంధువులు దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. ప్రమాద కేసుగానే భావించి పోలీసులు ఈ కేసును పక్కన పెట్టేశారు. అయితే సరిగ్గా వారం తర్వాత పోలీసులకు ముగ్గురి మీద పోస్టుమార్టం నివేదిక అందింది. ఇది యాక్సిడెంట్ కాదు, వారి శరీరంపై గాయాలున్నాయి, రక్తంలో మత్తు తాలూకు కెమికల్స్ ఉన్నాయని తేల్చింది. ఆ రిపోర్ట్ చూడగానే పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దారుణ ప్రమాదంగా క్రైమ్ సీన్ ఉంది, బైక్ కూడా ధ్వంసమైంది. గ్రామస్తులు ఎవరో కూడా అనుమానం వ్యక్తం చేయలేదు. దీంతో పోలీసులు వెంటనే కుటుంబంలో మిగిలిన మహేంద్ర జాదవ్ను ప్రశ్నించేందుకు ఇంటికొచ్చారు. అంతేకాదు ఫోరెన్సిక్ టీంతో మొత్తం ఇల్లంతా వెతికించారు. అప్పుడే వారికి ఓ క్లూ దొరికింది. గోడ మీద చాలా ఎత్తులో రెండు ఎర్రటి చుక్కలు కనిపించాయి. అవి కూడా రక్తపు చుక్కలు. ఓ ఫారెన్సిక్ టీం మెంబర్ ఓ చైర్ వేసుకుని పైకి ఎక్కి గోడ మీద ఉన్న ఆ ఎర్రటి రక్తపు గుర్తులను సేకరించాడు. అవి రక్తపు చుక్కలని పోలీసులకు అక్కడే పక్కకు పిలిచి చెప్పేశాడు. గోడ పైన అది కూడా చాలా ఎత్తులో రక్తపు చుక్కలు ఎలా పడ్డాయి? మీ కుటుంబ సభ్యులను ఎవరైనా హత్య చేశారా అని ప్రశ్నించారు. నాకు తెలియదని కన్నీళ్లు పెట్టుకున్నాడు మహేంద్ర. మరి మీకు ఎవరు చెప్పారని అడగ్గా గ్రామంలోని ఓ వ్యక్తి ఉదయం 5 గంటలకు చూశాడు, నాకప్పుడు ఫోన్ చేశాడు. మీ తల్లిదండ్రులు అన్న బయటకు వెళ్ళేటప్పుడు నీకు చెప్పారా అని అడగ్గా హింగోలిలోని ఆసుపత్రికి తీసుకెళ్తున్నా అని అన్న ఆకాష్ చెప్పాడు. ఇద్దరికి జ్వరంగా ఉంది, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తున్నానని చెప్పాడు. కానీ రాత్రి వరకు వాళ్ళు రాలేదు. నేను ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళాను, రాత్రి 10 గంటలకు వచ్చి పడుకున్నానని చెప్పాడు. మరి అమ్మా నాన్న అంత టైం వరకు రాకుంటే కాల్ చేయలేదా అని అడగ్గా తాను చేశాను, కానీ తన అన్న ఫోన్ కలవలేదని చెప్పాడు మహేంద్ర. ఇక గ్రామంలోని వారిని బంధువులను విచారించారు. అయినా సరే ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా లభించలేదు. కానీ ఇంట్లోని గోడ మీద ఉన్న 2 రక్తపు చుక్కలు దొరకగానే మహేంద్రను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దాదాపు 3 రోజుల పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టిన మహేంద్ర చివరకు తానే చంపాను అని ఒప్పుకున్నాడు. అసలు ఎందుకు ఇలా క్రైమ్ చేశావనే దానికన్నా ఎలా చేశావు అంటే మహత్తరమైన విషయం చెప్పాడు. ఈ క్రైమ్ కథను దృశ్యం 5 సార్లు చూసి, క్రైమ్ పెట్రోల్ ను 100 ఎపిసోడ్లు చూసి మరీ అమలు చేశానని పోలీసులకు చెప్పాడు హంతకుడు. కన్న తల్లిదండ్రులను, సోదరుడిని ఎందుకు ఎలా చంపామంటే మాత్రం పెద్ద కథే చెప్పుకొచ్చాడు మహేంద్ర. జనవరి 11న రాత్రి 8 గంటల ప్రాంతంలో భోజనం చేయమని పిలిచింది తల్లి కళావతి. కానీ నాకు ఆకలిగా లేదు, నేను ఫ్రెండ్ దగ్గరకు వెళుతున్నానని బయటికి వెళ్ళిపోయాడు మహేంద్ర. కానీ వెళ్ళేటప్పుడు అన్నం కొరలో మత్తు బిళ్ళల పౌడర్ను కలిపి వెళ్ళిపోయాడు. గంట తర్వాత వచ్చేసరికి ముగ్గురు అది తినేసి వేరువేరు మంచాల్లో మత్తులో నిద్రలోకి జారుకున్నారు. మొదట తన సోదరుడిని చంపాలనుకున్నాడు. ఎందుకంటే మెలకువ వస్తే హత్యలు చేయకుండా అడ్డుకుంటాడు, కోపం వస్తే తనను కూడా చంపుతాడనేది మహేంద్ర భయం. ఇక కరెంటు షాక్ పెట్టాలనుకున్నాడు. ఇంట్లోని వైర్ను కట్ చేసి మత్తులో ఉన్న ఆకాష్కు 2 చేతులకు చుట్టి ప్లగ్ పెట్టాడు. ఇక స్విచ్ వేయగానే లో వోల్టేజ్ చూపించింది. ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ అయిపోయి బోర్డు నల్లగా మాడిపోయింది. ఆకాష్ చనిపోయాడనుకున్నాడు. అయితే గుండె మాత్రం కొట్టుకుంటోంది. వెంటనే ఆ కరెంటు షాక్ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లోని ఐరన్ రాడ్తో ఒకటే దెబ్బ బలంగా తలపై బాదాడు. అంతే, తల ఛిద్రమై ఆకాష్ చనిపోయాడు. ఆ తర్వాత తల్లి కళావతిని ఉరేసి చంపాడు నీచుడు. చివరకు తండ్రిని కూడా ఉరేసే చంపాడు మహేంద్ర. ఇక మొదట తన సోదరుడిని గోన సంచిలో కుక్కి బైక్ మీద పెట్టి గట్టిగా కట్టాడు. ఆ తర్వాత దూరంగా రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఉన్న గొయ్యిలో పడేశాడు. ఆ తర్వాత తల్లి, చివరగా తండ్రిని తీసుకొచ్చాడు. ఇక బైక్ ను వారి మీద నుంచి పడేశాడు. బైక్ లైట్ ను పగలగొట్టి ముందు ధ్వంసం చేశాడు. మొత్తానికి ఓ యాక్సిడెంట్ లా చిత్రీకరించాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి రక్తపు మరకలను శుభ్రం చేశాడు. వంట పాత్రలు కూడా మొత్తం క్లీన్ చేశాడు. అన్నం, చపాతీ కూరలను బయటపడేశాడు మహేంద్ర. ఇక తెల్లవారుజామున పడుకోగానే గ్రామానికి చెందిన వ్యక్తి మీ వాళ్ళు బైక్ యాక్సిడెంట్ లో చనిపోయారని కాల్ చేశాడు. అంతేకాదు గ్రామ సర్పంచ్తో పాటు ఇతరులకు కూడా సదరు వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో మహేంద్ర చెప్పాల్సిన మాటలను న్యాచురల్ గా గ్రామానికి చెందిన వ్యక్తి మొదట చూశానని చెప్పాడు. ఇటు పోలీసులు కూడా అదే నమ్మారు. తన అన్నను చంపిన గది మొత్తం నీట్గా శుభ్రం చేసేశాడు. కాకపోతే చీకట్లో గోడ మీద ఎత్తులో 2 రక్తం చిట్లి పడిన బొట్టులే అతన్ని పట్టించాయి. పోస్ట్ మార్టంలో మెడపైన ఉన్న ఉరేసిన గుర్తులతో పాటు బ్లడ్ లో మత్తు ఉన్నట్లు తేలడంతో ఇది హత్య అని గుర్తించారు డాక్టర్లు. అంటే గదిలోని 2 రక్తపు చుక్కలే మహేంద్రను పట్టించాయి. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ తేలింది. అయితే ఫ్యామిలీ మొత్తాన్ని చంపాల్సిన అవసరం ఏంటని మహేంద్రను ప్రశ్నించారు పోలీసులు. అందుకు 2 కారణాలు చెప్పాడు మహేంద్ర. ఒకటి, పక్కింట్లో ఉన్న పెళ్ళై మొగుడికి దూరంగా
ఉన్న ఒక ఆంటీ, రెండవది డబ్బు కోసం. పని పాట లేకుండా గ్రామంలోనే ఖాళీగా తిరుగుతున్నాడు మహేంద్ర. కనీసం పని చేసేందుకు పొలానికి రమ్మన్నా వచ్చేవాడు కాదు. మద్యం తాగడం, పేకాటంతో పాటు చిల్లర వేషాలు వేసేవాడు. దీంతో తన అన్న రోజు బంధువుల ముందు తిట్టేవాడు. తల్లిదండ్రులు కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్పేవారు. మరోవైపు ఆకాష్కు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు. ఈ ఏడాది పెళ్లి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇటు మహేంద్రకు ఫోన్ రీఛార్జ్ కోసం డబ్బులు అడిగినా కూడా ఇవ్వడం మానేశారు కుటుంబ సభ్యులు. తల్లి ఒకప్పుడు సీక్రెట్ గా డబ్బులు ఇచ్చేది, కానీ సోదరుడు తన తండ్రి తిట్టడంతో ఆమె కూడా ఇవ్వడం మానేసింది. తనకు ఇష్టమైన మటన్ కూర కూడా వండి పెట్టడం లేదు. ఇంట్లో చీప్ గా చూస్తున్నారని రగిలిపోయాడు. అయితే అప్పుడే పక్కింట్లో ఉంటున్న ఓ మహిళ ఖాళీగా ఉంటున్న మహేంద్రకు పడిపోయింది. ఆమెకు పెళ్లైనా ఏడాది కూడా కాపురం చేయకుండా పుట్టింటికి వచ్చింది. భర్త గృహహింస తట్టుకోలేక పుట్టింటికి వచ్చేసింది. ఇక తనకంటే వయసులో ఏడాది పెద్దయిన ఈ ఆమెపై మనసు పారేసుకున్నాడు మహేంద్ర. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇక ఫోన్ రీఛార్జ్ కోసం మద్యంకు డబ్బులు కూడా ప్రియురాలే ఇచ్చేది. ఇక ఇద్దరు ఒకరిపై ఒకరు మనసు పారేసుకున్నారు. పక్కపక్క ఇళ్లు కావడంతో బయటకు లీక్ కాకుండా ఇద్దరు జాగ్రత్త పడ్డారు. చివరకు ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ తన వారు ఒప్పుకోరని మహేంద్రకు బాగా తెలుసు. ఎందుకంటే వీరిది అగ్ర కులం, వారిది తక్కువ కులం, పైగా పెళ్లైన మహిళ. దీంతో మొత్తం కుటుంబాన్ని చంపితే ఆస్తి దక్కుతుంది, అమ్మాయి కూడా దక్కుతుంది అనుకుని ఈ హత్య ప్లాన్ చేశాడు మహేంద్ర. అందుకే ప్రియురాలికి కూడా చెప్పకుండా చాలా ప్లాన్డ్ గా కన్న తల్లిదండ్రులను, సోదరుడిని దారుణంగా చంపి దృశ్యం రేంజ్ క్రైమ్ సీన్ చేశాడు. అయితే ఆ రెండు రక్తపు చుక్కలే పోలీసులకు పట్టించాయి. ఇక తన ప్రియుడి కోసం జైలుకు వెళ్లి మహేంద్రకు బెయిల్ ఇప్పించేందుకు తెగ కష్టపడుతోంది మహేంద్ర ప్రియురాలు. ఎందుకంటే మహేంద్ర బయటకు వస్తే కలిసి కాపురం చేయొచ్చు, పైగా ₹1 కోటి విలువ చేసే వ్యవసాయ భూమి కూడా దక్కుతుంది అనుకుంటుంది. అందుకే మహేంద్రను బయటకు తీసుకొచ్చేందుకు కష్టపడుతోంది. ఎందుకంటే నీకోసమే వారిని చంపానని ప్రేమగా ప్రియురాలకు చెప్పాడు నీచుడు. దీంతో మహేంద్ర మీద మరింత ప్రేమ పెంచుకుంది, హంతకుడైనా కూడా. మరి కన్న తల్లిదండ్రులను, సొంత అన్నని చంపిన ఈ దుర్మార్గుడిని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. चलो जांच करते समय पुलिस को उनके जो डेथ हुई थी उसके ऊपर डाउट था, क्योंकि तीनों जो डेथ पर्सन थे उनके एक ही जगह, एक ही लोकेशन पे उनके इंजरी थी। इसलिए पुलिस ने डीप में उसकी इन्वेस्टिगेशन चालू की। डीप में इन्वेस्टिगेशन चालू करते टाइम पुलिस को पता चला कि उनका जो लड़का था महेंद्र बोल के, उसके पिताजी पुंडलिक जादव, उसकी मम्मी कलावती जादव और भाई आकाश जादव के साथ उनका घरगुती कारण से झगड़ा चल रहा था। दिवाली के समय भी महेंद्र ने उसकी मम्मी कलावती जादव को मारने की कोशिश की थी, लेकिन वो आकाश बीच में आगा करके उस टाइम वो कुछ बहुत नहीं, फिर बाद में बैठा के उन्होंने मैटर से आपस में खत्म कर दिए थे।